వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో మూకదాడులు, మంటల దాటికి బూడిద కుప్పగా మారిన బెడ్బునా గ్రామం. కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకున్న ఈడీ, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఛార్జ్షీట్లు దాఖలు. ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల, 20,000 ఖాళీలు భర్తీ చేయాలని యోచిస్తున్న తెలంగాణ. వడదెబ్బ బాధితులకు 4 లక్షల పరిహారాన్ని ప్రకటించిన తెలంగాణ. 4 రోజుల క్రితం ఏప్రిల్ 11న ముర్షిదాబాద్లోని జాంగీపూర్ ప్రాంతంలో హింసాత్మక మూకదాడి తర్వాత బెడ్బునా గ్రామవాసుల ఇళ్లను తగలబెట్టారు. ఫలితంగా వారి జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. సమీప ప్రాంతంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా బయట వ్యక్తుల గుంపు ఆ గ్రామంపై దాడికి పాల్పడ్డారు. 120 ఇళ్లను తగలబెట్టారు. నగలు, పశువులు వంటి విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఆ భయానక సంఘటనను గుర్తు చేసుకుంటూ బాధితుల్లో ఒకరైన రాహుల్ మండల్ మాట్లాడుతూ, ఆయుధాలు, రాళ్లను చేతపట్టి దుండగులు మా ఇంటిపై పెట్రోల్ పోయడం ప్రారంభించారు. వారు నిప్పండించగా మేము వెనక తలుపు ద్వారా పారిపోయాం అని అన్నారు. దాడి చేసిన వారు తమ వస్తువులను దోచుకోవడమే కాకుండా వారి పశువులను కూడా ఎలా తీసుకెళ్లారో ఆయన వివరిస్తున్నప్పుడు బాధితుడి ముఖంలో ఆ భయాందోళన స్పష్టంగా ప్రతిబింబించింది. మూకదాడి తర్వాత తమ ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలుసుకుని మరో నివాసి నీలిమ తమ బాధను మీడియాతో పంచుకున్నారు. దుండగుల దెబ్బకు భయపడి మేము కొంత దూరంలో దాక్కున్నాము. మేము తిరిగి వచ్చేసరికి ఇల్లు, వస్తువులు అన్నీ బూడిదగా మారాయని ఆమె చెప్పింది. దట్టమైన పొగ తమ గ్రామాన్ని ముంచెత్తడంతో మహిళలు, పిల్లలు సహా 100కి పైగా కుటుంబాలు భయంతో పారిపోయాయి. పోలీసుల ప్రతిస్పందన ఆలస్యం కావడం పట్ల తపన్ నస్కార్ అనే స్థానికుడు నిరాశ వ్యక్తం చేశారు. మేము వెంటనే పోలీసులకు ఫోన్ చేశాము, కానీ వారు దాదాపు 2 గంటల తర్వాత వచ్చారు అని ఆయన అన్నారు. ఇప్పుడు నిరసనులైన చాలామంది గ్రామస్తులు మల్దా జిల్లాలోని భగీరథి నదికి అవతల పొరుగున ఉన్న జార్ఖండ్లోని బంధువుల వద్ద ఆశ్రయం పొందారు. హిందువులు, ముస్లింల దుకాణాలు, ఇళ్లపై దాడి జరిగిందని, మూకదాడిలో తన దుకాణాన్ని కోల్పోయిన ఎండి అక్బర్ అనే స్థానికుడు ఆవేదనతో వెల్లడించారు. వీరు నిరసనకారులు కాదు, వారు నేరస్తులని అన్నారు. వర్గాల మధ్య చాలా కాలంగా ఉన్న సామరస్యాన్ని ఆయన నొక్కి చెప్పారు. అశాంతి కారణంగా బయట వ్యక్తులే అని ఆయన నిందించారు. మేము అందరికీ శాంతి, భద్రతను కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. కాగా సర్వస్వం కోల్పోయిన గ్రామ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం స్నేహహస్తం అందించింది. ఇళ్ల పునర్నిర్మాణ పనులకు నిధులు సమకూరుస్తామని భరోసా ఇచ్చింది. ఈ మేరకు వారంలోపు సహాయ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఒక జిల్లా అధికారి ధృవీకరించారు. బాధిత కుటుంబాలు ఇంటికి తిరిగి రావడానికి సాయం చేయడానికి యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మొత్తం మీద భద్రతా దళాల మోహరింపుతో ఆ గ్రామంలో నెమ్మదిగా సాధారణ స్థితి నెలకొంటుంది. ప్రభావిత ప్రజలు శాంతి పునరుద్ధరణ కోసం ఎదురు చూస్తున్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీలపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కాగా ఈ కేసు తదుపరి విచారణ కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఆర్థిక నేరాల సంస్థ ఏప్రిల్ 9న ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ విదేశీ విభాగం చీఫ్ సామ్ పిట్రోడాతో పాటు సుమన్ దుబేను కూడా నిందితులుగా చేర్చిందని పీటీఐ నివేదించింది. ఈ మేరకు శాసనసభ్యులపై కేసుల కోసం ఏర్పాటైన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విశాల్ గోగ్నే నిన్న మాట్లాడుతూ ఈ విషయాన్ని ఏప్రిల్ 25న విచారణ కోణంలో పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఈడీ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మాట్లాడుతూ ఈ ఛార్జ్షీట్ ప్రధాని హోంమంత్రి ప్రతీకార రాజకీయాలు, బెదిరింపులకు పాల్పడడం తప్ప మరొకటి కాదు అని అన్నారు. ఈ కేసులతో కాంగ్రెస్ పార్టీని, దాని నాయకత్వాన్ని మౌనంగా ఉంచలేరని సత్యమేవ జయతే అని ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. బీజేపీ ప్రతీకార రాజకీయాలకు వ్యతిరేకంగా ఈడీ కార్యాలయాల ముందు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పార్టీ కార్యకర్తలతో దేశవ్యాప్త నిరసనలు నిర్వహిస్తామని ప్రకటించారు. అహ్మదాబాద్లో ఏఐసీసీ 2 రోజుల సమావేశాన్ని ముగించిన రోజున ఈడీ ఛార్జ్షీట్ను దాఖలు చేయడం గమనార్హం. ఆ సమావేశాల్లో కాంగ్రెస్ను తిరిగి బలోపేతం చేయడానికి బీజేపీ ప్రజా వ్యతిరేక చర్యలపై దూకుడుగా వ్యవహరించాలని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కాగా నేషనల్ హెరాల్డ్ మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించిన ఆంగ్ల వార్తాపత్రిక ఇది అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్తోనే ఆ సంస్థతో కలిసి ఉందని, స్వాతంత్ర్యానంతరం నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడంలో ప్రముఖ పాత్ర పోషించిందని ది వైర్ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఢిల్లీ, ముంబై, లక్నోలలో ఏజీఎల్ మనీ లాండరింగ్ కేసులో తాను జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా శనివారం ఈడీ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ముంబైలోని హెరాల్డ్ హౌస్ భవనంలోని 7వ, 8వ, 9వ అంతస్తులను ఆక్రమించిన జిందాల్ సౌత్ వెస్ట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్కు కూడా నోటీసులు జారీ చేసింది. దాని నెలవారీ అద్దెను ఈడీకి బదిలీ చేయాలని కోరింది. నవంబర్ 1న 2012న బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యన్ స్వామి నేషనల్ హెరాల్డ్ను ప్రచురించిన కంపెనీని కొనుగోలు చేయడానికి గాంధీ కుటుంబం పార్టీ నిధులను ఉపయోగించారని ఆరోపిస్తూ కేసు దాఖలు చేశారు. ఢిల్లీలోని ట్రయల్ కోర్టులో తన ఫిర్యాదులో గాంధీ కుటుంబం మోసం చేసి వేల కోట్ల విలువైన భూమిని కబ్జా చేసిందని ఆయన అన్నారు.
1600 కోట్ల విలువైన ఏజిఎల్ ఆస్తులను ప్రైవేట్ కంపెనీ యంగ్ ఇండియన్ లిమిటెడ్ ద్వారా మోసపూరితంగా సంపాదించారని ఆయన పేర్కొన్నారు. యంగ్ ఇండియన్లో జరిగిన ఆర్థిక అవకతవకలను విచారించడానికి ఈడీ 2021లో పిఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసింది. స్వామి ఫిర్యాదు ఆధారంగా యంగ్ ఇండియాపై ఆదాయ పన్ను శాఖ దర్యాప్తును ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకున్న ఫలితంగా ఈడీ రాహుల్ సోనియాలపై ఛార్జ్షీట్ దాఖలు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం 2025ను ఆమోదించడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ను జారీ చేయడానికి మార్గం సుగమమైంది. ఈ అభిజ్ఞ వర్గాల సమాచారం మేరకు ఈ నెలాఖరు నాటికి వివిధ విభాగాలలో 20,000 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయాలని యోచిస్తుంది. 2024-25 సంవత్సరానికి ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉద్యోగ క్యాలెండర్ను జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణ ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో ఆ మేరకు చట్టం ఆమోదించే వరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ను జారీ చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత నెల తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఈ చట్టాన్ని ఆమోదించారు. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కూడా పొందడంతో ఇది ఏప్రిల్ 14 నుండి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఉన్నత అధికారులు త్వరలో ఎన్ని ఖాళీలను భర్తీ చేయాలని, ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని అంచనా వేస్తారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ ఆరోగ్య శాఖలో దాదాపు 10,000 ఖాళీలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ఇతరులు సహా దాదాపు 5,000 పోస్టులు ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. అదనంగా ఇంజనీరింగ్లో దాదాపు 2,000 నుండి 3,000 ఖాళీలు ఉన్నాయి. అంతేకాదు గ్రూప్ 1, గ్రూప్ 4 కేటగిరీలోని పోస్టులను గుర్తించడానికి, అలాగే పోలీస్ శాఖలో కూడా ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. గురుకుల ప్రభుత్వ పాఠశాలల్లో కూడా గణనీయమైన సంఖ్యలో ఖాళీలు గుర్తించారు. వీటిని భర్తీ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటున్నాయన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. బాధిత కుటుంబాలకు 4 లక్షల పరిహారాన్ని అందజేస్తామని వెల్లడించింది. కాగా గతంలో వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు 50,000 ఎక్స్గ్రేషియాను మాత్రమే అందించేవారు. అయితే ఇప్పుడు రాష్ట్ర విపత్తు సహాయ నిధి కింద ఆ మొత్తాన్ని 4 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. తెలంగాణ ప్రభుత్వం వడదెబ్బ బాధితులకు పరిహారం అందించాలని నిర్ణయించిన వేళ భారత వాతావరణ శాఖ ఏప్రిల్ 17 వరకు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో రాష్ట్ర ప్రజలు తీవ్రమైన వేడి నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఏప్రిల్ 17 వరకు రాష్ట్రానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసింది. వేడి వాతావరణంలో ఎక్కువసేపు శారీరక శ్రమ చేయడం వల్ల శరీరం వడదెబ్బ బారిన పడుతుంది. తద్వారా మనిషికి ప్రాణాంతక స్థితి ఏర్పడుతుంది. ఎండ దెబ్బకు శరీర ఉష్ణోగ్రత నియంత్రణ కాకపోతే మనిషి వడదెబ్బ బారిన పడతాడు. దీనికి తక్షణ వైద్య సాయం అవసరం. లేకపోతే శరీరంలోని ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. వడదెబ్బకు చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ నేపథ్యంలో వడగాల్పుల ప్రభావం నుంచి రక్షించుకోవడానికి స్థానిక అధికారులు జారీ చేసే ఆరోగ్య సూచనలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎండలో ఎక్కువ సమయం గడపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. వడదెబ్బ ప్రభావం గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి సంబంధిత ఆరోగ్య శాఖలు, విపత్తు నిర్వహణ సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నాయి. గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు ఈ అవగాహన కొనసాగనుంది. ఈ చర్యల ద్వారా ఎండల కారణంగా ప్రాణ నష్టం నివారించడమే కాక ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగనుంది. సైన్ బోర్డులకు ఉర్దూ భాషను వాడడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. మహారాష్ట్రలోని ఓ మున్సిపల్ కౌన్సిల్కు ఉర్దూ భాషలో రాసిన సైన్ బోర్డు ఉండడాన్ని కోర్టు అంగీకరించింది. జస్టిస్ సుధాంశు దులియా, కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మస్థానం ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. ఉర్దూ, మరాఠీ భాషకు రాజ్యాంగం ప్రకారం ఒకే రకమైన హోదా ఉన్నట్లు కోర్టు పేర్కొన్నది. కేవలం మరాఠీ మాత్రమే వాడాలన్న వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వర్షతే సంజయ్ బగడే అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. పాటూరు పట్టణంలో ఆయన మాజీ కౌన్సిలర్, పాటూరు మున్సిపల్ కౌన్సిల్ నేమ్ బోర్డును ఉర్దూలో రాయడాన్ని ఆయన కోర్టులో సవాల్ చేశారు. ఉర్దూ భాష పుట్టింది ఇండియాలోనే అని, కానీ ఆ భాష ముస్లింలకు సొంతమైందని కోర్టు పేర్కొన్నది. హిందువులకు హిందీ భాషను, ముస్లింలకు ఉర్దూ భాషను బ్రిటిష్ పాలకులు అంటగట్టారని కోర్టు తెలిపింది. అయితే ఉర్దూ భాష గురించి చర్చించే సందర్భం ఇది కాదు అని, కానీ హిందీ ఉర్దూ భాషలు మిక్స్ అయ్యాయని, హిందీ భాష ఎక్కువ శాతం సంస్కృత భాషగా, ఉర్దూ భాష పర్షియన్ భాషగా గుర్తింపు తెచ్చుకున్నాయని ధర్మసనం అభిప్రాయపడింది. కానీ బ్రిటిష్ పాలకులు మతం ఆధారంగా 2 భాషలను విభజించినట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. ఇప్పుడు హిందీ భాషను హిందువుల భాషగా, ఉర్దూ భాషను ముస్లింల భాషగా అర్థం చేసుకుంటున్నారని కోర్టు తెలిపింది. చాలా దయనీయమైన పరిస్థితి ఎదురైందని, వాస్తవానికి ఐకమత్యం నుంచి విభజన ఏర్పడిందని కోర్టు పేర్కొన్నది. ఉర్దూ భాషకు ఇండియాలో ఆనవాళ్లు ఉన్నాయని, ఒక మతానికి ఆ భాషను ఆపాదించలేమని కోర్టు తెలిపింది. ఉర్దూ భాషను ఓ ఏలియన్గా భారతీయులు చూస్తున్నారని, కానీ ఇది నిజం కాదు అని, మరాఠీ, హిందీ భాషల తరహాలోనే ఉర్దూ భాష కూడా ఇండో ఆరియన్ లాంగ్వేజ్ అని కోర్టు తెలిపింది. ఉర్దూ భాష ఈ నేలపైనే పుట్టినట్లు కోర్టు చెప్పింది. ఆ భాష ఇక్కడే అభివృద్ధి చెంది వర్ధిల్లినట్లు కోర్టు పేర్కొన్నది. శతాబ్దాల నుంచి ఆ భాష మరింత పదునెక్కిందని, ఎంతోమంది కవులకు చాలా ఇష్టమైన భాషగా మారినట్లు కోర్టు వెల్లడించింది.
మహారాష్ట్ర లోకల్ అథారిటీ లాంగ్వేజ్ యాక్టు 2022 ప్రకారం ఉర్దూ భాషను వాడరాదు అని పిటిషనర్ కోర్టులో వాదించారు. కానీ ఆ చట్టం ప్రకారం ఉర్దూను నిషేధిత భాషగా చూడలేమని సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం మరాఠీ ఉర్దూ భాషలు ఒకటే అని కోర్టు పేర్కొన్నది. యూజర్ ద్వారా వక్ఫ్ తొలగిస్తే సమస్యలు ఎదురవుతాయి. కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా యూజర్ ద్వారా వక్ఫ్ ఆస్తులతో సంబంధించిన అంశాలపై కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కఠినంగా ప్రశ్నించింది. ఎప్పటి నుండో మతపరమైన లేదా సంక్షేమపరమైన కార్యక్రమాల కోసం ఉపయోగంలో ఉన్న భూమి లేదా ఆస్తిని కేవలం దాని హక్కుదారుడిగా ఎవరు నమోదుగా లేరని కారణంతో వక్ఫ్ జాబితా నుంచి తొలగించగలమా అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. యూజర్ ద్వారా వక్ఫ్ ఆధారం గుర్తింపు పొందిన ఆస్తులను తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో హిందువులు సభ్యులుగా ఉంటే అదే తరహాలో ముస్లింలు హిందూ మత ట్రస్టులు లేదా ఎండోమెంట్ బోర్డులలో సభ్యులే హక్కు కలిగినదేనా అని కోర్టు ప్రశ్నించింది. మత సంబంధిత సంస్థల నిర్వహణలో మత గుర్తింపునకు గౌరవం ఉండాలంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏ విధమైన సవాళ్లు విధానాల రూపకల్పనలో సామాజిక సౌహార్దాన్ని దృష్టిలో ఉంచాలంటూ కేంద్రాన్ని కోర్టు సూచించింది. ఈ విషయంలో కేంద్రం నుంచి విస్తృతమైన సమాధానం కోరిన కోర్టు తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.